ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వేకోజాం ప్రార్థన. నూతన జీవితం గురించిన ఒక చక్కని హిందీ పాట పాడుకుందాం. एक ऐसा जीवन यीशु ने दिया है, वो नया जीवन जो मैंने पाया है. एक ऐसा जीवन यीशु ने दिया है, वो नया जीवन जो मैंने पाया है. ये दुख हट जाएगा, ये आंसू मिट जाएगा, जब मेरा यीशु आएगा, वो मुझको ले जाएगा. ये दुख हट जाएगा, ये आंसू मिट जाएगा, जब मेरा यीशु आएगा, वो मुझको ले जाएगा. ये दुख हट जाएगा. ఈ దిన వాక్యము చదువుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వేకోజామున మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. షాలోం. అపోస్తలుడైన పౌలు ఈ పత్రికలో యేసుక్రీస్తు ప్రభుల వారిని హెచ్చిస్తూ చెప్పినటువంటి కొన్ని విశేషణ మాటల్ని మనం గమనించినట్లయితే, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎంతగా హెచ్చించాడో అలాంటి భావనతో అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభుల వారిని హెచ్చించినట్లుగా ఈ హెబ్రీలకు రాసిన పత్రికలో మనం గమనిస్తూ ఉంటాం. ఆ మాటలు మనం కొన్ని చూసినట్లయితే, ఒక మాట అతి ప్రశస్తమైన, రెండవదిగా అధికుడు, మూడవదిగా శక్తిమంతుడు, నాలుగవదిగా పవిత్రుడు, ఐదవదిగా నిర్దోషి, ఆరవదిగా నిష్కల్మషుడు, ఏడవదిగా తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 8వ వచనంలో శ్రీమంతుడు. ఈ విధంగా అపోస్తలులందరిలో ప్రత్యేకంగా పౌలు గారు దేవుని యొక్క గొప్పతనాన్ని, విశేషణాలతో కూడుకున్నటువంటి గొప్ప గొప్ప పేర్లని ఆయనకు ఆపాదిస్తూ ఆయన్ని హెచ్చించాడు. ఇటువంటి ఆలోచన ఆయనకు రావడం చాలా విశేషం. దీంట్లో ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే, ఈ 7 పేర్లలో ఒక పేరు మనకు ఆపాదించడం ఎంత అదృష్టం. పరిశుద్ధులు అనేటువంటి మాట మనకు ఆపాదించబడింది. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు చూడలేరని మనము ఈ గ్రంథంలోనే చూస్తున్నాం. కనుక ఇలాంటి ఆధిక్యతని యేసుప్రభుని నమ్మిన ప్రతి బిడ్డకు ఇచ్చినటువంటి విశేషణ నామం పరిశుద్ధులు అని. యేసుప్రభు నమ్మిన వారంతా పరిశుద్ధులే. ఎంత గొప్ప విషయం కదా. నీవు పరిశుద్ధుడవు, నేను పరిశుద్ధుడనే. అంటే ఈ పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ సాగిపోవాలి. మధ్యలో పరిశుద్ధతను కోల్పోతే మనం దేవుని చూడలేం. కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు వారే మృదుగా చెప్పినటువంటి మాట, ఆయన ఏమంటాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటాడు. అంటే మనము
పరిశుద్ధత ఎక్కడ ఉండాలి? శరీరం కడుక్కుంటే కాదండి, స్నానం చేస్తే కాదు, సెంట్లు కొట్టుకుంటే కాదు, మంచి మంచి బట్టలు వేస్తే కాదు, సెలబ్రిటీ లెక్క మనం కనిపిస్తే కాదు. హృదయంలో శుద్ధి ఉండాలి, హృదయంలో పరిశుద్ధత ఉండాలి. హృదయ శుద్ధి గల వారని దేవుడు అన్నాడు తప్ప మంచి మంచి బట్టలు వేసుకున్నవారు, మంచి భాష మాట్లాడేవారు, ఎన్నో లాంగ్వేజెస్లో మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవారు పరిశుద్ధులు కారు. ఆయన అడుగుజాడలయందు నడిచేవారు పరిశుద్ధులు. ఆయన కట్టడలను అనుసరించి జీవించేవారు పరిశుద్ధులు. ఆయన చెప్పినటువంటి మాటను తూచ తప్పకుండా పాటిస్తూ క్రైస్తవ జీవితంలో కొనసాగేవారు పరిశుద్ధులు. పేదవాడైనటువంటి లాజరు పరిశుద్ధుడు, ధనవంతుడైన వాడు. ఈ తేడాలు మనం గమనించినట్లయితే దేవుని దృష్టిలో ధనిక దరిద్రుడు అనే తేడా లేదు. ఎవరు పరిశుద్ధులో, ఎవరి హృదయము శుద్ధిగా ఉంటుందో వారి హృదయంలో దేవుడు ఉంటాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉంటే మనకు ఆయనకు రిలేషన్షిప్ ఉంటుంది, సంబంధం ఉంటుంది. గనక ఆయన మన హృదయం అనే ఆలయంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లోనూ ఉన్నది. ఏమనంటే, సులువుగా చిక్కులో పెట్టే ప్రతి పాపము అని అంటాడు. మనం చాలా కేర్ఫుల్గా ఈ లోకంలో జీవించాలి. క్రైస్తవులమైనా సరే, కానీ మనల్ని చిన్న చిన్న చిక్కుల నుంచి సైతాను ఏం చేస్తాడంటే పరిశుద్ధత నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. అది అహమే కావచ్చు, అది గర్వమే కావచ్చు, లేకపోతే భక్తి అనే అతిశయమే కావచ్చు, లేకపోతే భాష వస్తుందనేటువంటి భావనే కావచ్చు, ఇంకా నాకు పెద్ద సంఘం ఉందనేటువంటి ఆలోచనే కావచ్చు. ఇలాంటివి కొన్ని మనం ముందుకు తీసుకొని వచ్చి దేవునికి దూరంగా తీసుకొని వెళ్తూనే, చిన్న మంద భయపడకము అని దేవుని వాక్యంలో సెలవించాడు. నీ పరిచర్య ఎంత చిన్నదైనా నీవు పరిశుద్ధుడవై ఉంటే చాలు, ప్రభు కొరకు జీవిస్తే చాలు. ఈ మాటల ద్వారా మనము ప్రోత్సహించబడదాం, మన హృదయాలని శుద్ధిగా ఉంచుకుందాం. ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయాసపడుతూ సాగిపోదాం. అందరితో సమాధానంగా ఉండాలి. సమాధానపరచువారు ధన్యులని దేవుని వాక్యంలో సెలవిచ్చి ఉన్నాడు. కనుక మనం ఆ విధంగా ఈ లోకంలో పరిశుద్ధతతో జీవిస్తూ పరిశుద్ధులమని అనిపించుకునే గొప్ప ఆధిక్యతను కలిగి ఉండడానికి సాగిపోదాం. అలాగున జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవు నిజంగా గొప్పవాడవే, పరిశుద్ధుడవు, నిష్కల్మషుడవు తండ్రి. నీ పేర్లు అనంతాలు, కానీ అందులో ఒక పేరు మాకు ఇచ్చావు. మేమెంత ధన్యులమయ్యా. మమ్మల్ని పరిశుద్ధులు అని పిలుచుకోవడానికి నీవు మాకు పరిశుద్ధతనిచ్చావు, మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చావు. అందుని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పరిశుద్ధతతోటే నీ రాకడ కొరకు ఎదురు చూసేటువంటి జీవితాన్ని సాగిస్తూ నిన్ను కళ్ళారా చూడడానికి మాకు సహాయం దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.